తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని సుందరాడుకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజునే తెలుగు సంవత్సర ఆరంభం జరుగుతుందని, ఈ ఏడాది పరాభవనామ సంవత్సరంగా ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఉగాది పండుగ ప్రకృతి మార్పులను సూచించే ప్రత్యేకమైన కాలమని, ఈ సమయంలోనే ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుందని ఆయన తెలిపారు. ఈ కాలంలో షడ్రుచులు లభ్యమవుతాయని కూడా వివరించారు. కొత్తగా పండిన చింతపండు, మామిడికాయలు, చెరుకుగడలు, మిరపకాయలు, మిరియాలు వంటి పంటలు ఈ కాలంలో లభ్యమవుతాయని తెలిపారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఉగాది రోజు మన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతున్నది. తెలుగు సంవత్సరానికి ఒక ప్రాధాన్యం ఉంది. ఏమిటంటే షడ్రుచులు కూడా ఈ కాలంలోనే లభ్యమవుతాయి. కొత్తగా పండిన చింతపండు, కొత్తగా పండినటువంటి మామిడికాయలు, అదే విధంగా కొత్తగా పండినటువంటి చెరుకు గడలు, కొత్తగా పండినటువంటి మిరపకాయలు, మిరియాలు, ఇవన్నీ కూడా ఈ కాలంలోనే లభ్యమవుతాయి. రైతు కుటుంబాల్లో ఆనంద సందోహాలు వెలువరిస్తాయి. ఈ ఒక ఉగాది సందర్భంగా వారు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తికి ఆధారమైనటువంటిది ఏరుపోత. కాబట్టి ఆ ఏరుపోత ఉగాది నాడు చేస్తే తమ పంటలు ఫలసాయాలు సుభిక్షంగా ఉండి వారి యొక్క పంటలను ఆ విధాత కాపాడాలని పూర్తి విశ్వాసంతో రైతు ఉగాది నాడు ఏరువాక ప్రారంభించి ఆ శుభముహూర్తాన్నే ఏరు దున్నడం గాని, బంగారపు వస్తువుతో తన యొక్క భూమి తల్లితో భావించి ఒక బంగారపు వస్తువుతో ఏరు దున్నుతారు. ఏరు పూసి దున్నడం జరుగుతుంది. ఎందుచేతంటే ఆ యొక్క భూమిని నమ్ముకున్నాం కాబట్టి, తల్లి నీవే మమ్మల్ని అనుగ్రహించేటువంటి దైవానివి అని చెప్పి, ఈ సంవత్సరం ఏ విధంగా మేము సుఖంగా ఉన్నామో మళ్ళీ సంవత్సరం వరకు అదే సుఖాన్ని మేము అనుభవించాలని చెప్పి సంతోషంతో పిల్లాది మొదలు కూడా ఈ ఉగాదిని సంబరంగా చేసుకొని ఏరు పూసి, ఏరుపోత అంటే వ్యవసాయానికి మొట్టమొదట చేసేటువంటి వ్యవసాయం పని ఏరుపోత. కాబట్టి ఏరుపోత పోయడం, ఆ పొలంలో గెత్తం వేయడం, అదే విధంగా ఆ పొలంలో వాళ్ళేమో చెడ్డన్నం తినడం. మాకు గృహం ఉన్నప్పటికీ కూడా సర్వము నీవే ఆస్తి అని చెప్పేసి ఆ పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో చెడ్డన్నం తిని ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి రైతుల ముఖ్యమైన పండగ ఈ ఉగాది. కాబట్టి ఈ ఉగాదికి రైతులందరూ కూడా చేతికి ఫలసాయం అందిన తర్వాత మళ్ళీ ఉగాది ప్రారంభమవుతుంది. మన యొక్క ఉగాదికి ఒక ప్రాధాన్యం ఉన్నది. ఆకులు రాలి చెట్లు చిగురించే కాలం కాబట్టి మా యొక్క బతుకులు కూడా చిగురించాలనేటువంటి సందేశాన్ని పంపిస్తూ ఆ ఏరువాకని ప్రారంభిస్తారు. రైతులందరూ కూడా క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది. దేశం క్షేమంగా ఉంటే పాలకులు సంతోషిస్తారు. పాలకులు సంతోషిస్తే ప్రజలందరూ కూడా సౌభాగ్యాలతో ఉంటారు. కాబట్టి ఈ ఏరువాక రైతులదే కాదు, ఈ మన హిందూ ధర్మంలో ఉండేటువంటి ప్రధానికి అందరికీ కూడా మూలాధారం హిందువులే. కాబట్టి ఆ హిందువులు చేసేటువంటి వ్యవసాయం ప్రధానం. కాబట్టి మన భారతదేశానికి ప్రధానమైనటువంటి ఆధారం వ్యవసాయం. కాబట్టి ఆ వ్యవసాయాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి మనందరం వారి ప్రోత్సహించి వారందరినీ కూడాను మనం అభినందించవలసిన విషయం. కాబట్టి ఈ ఉగాది నాడు రైతులందరికీ కూడా సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కలగాలని, ఈ పరాభవనామ సంవత్సరం మరింత అనుకూలంగా రైతులకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.